ఎలాగే తెలియకుండా ప్రెగ్నెంట్ అవుతావు? ఎవరో చెప్పు, ఇప్పుడు చెప్తావా లేదా? నేనెందుకే నీతో అబద్ధం చెప్పాలి? నేను ప్రెగ్నెంట్ అయిన విషయం నాకే తెలీదు. ఆ రోజు మీరాతో పార్టీకి వెళ్ళాను కదా, అక్కడే ఏదే జరుగుండాలి. అక్కడే జరుగుంటుందని ఎలా ష్యూర్ గా చెప్తున్నా? నేను ఇంకా ఎక్కడ స్టే చేయలేదే. హే, ఒకడి మీద పడుకున్నది కూడా తెలియలేదా? నేను డ్రింక్ చేసి మత్తులో కింద పడ్డాను. ఆ మత్తు దిగడానికి నాకు 2 రోజు అయింది. నీతో చెప్దామనుకున్నాను కానీ. సరేరా, పోలీసుల దగ్గరికి వెళ్దాం. పోలీస్ దగ్గరికి వెళ్ళి ఏం చేద్దామే? వాడెవడో కనిపెట్టచ్చు కదా. కనిపెట్టి వాడిని పెళ్లి చేసుకోవాలా? పోలీసుల దగ్గరికి వెళ్తే ఇంట్లో తెలుస్తుంది. ఇంట్లో తెలిస్తే అంతే. హే అనిత, ఇలా చూడవే. సరే లేచురా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. రా రా. వాడిని ఊరికే వదలకూడదే. ఆ రిసార్ట్లో సీసీటీవీని చెక్ చేస్తే వాడెవడో తెలిసిపోతుంది. అక్కడ 300 మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరని తెలుస్తుంది? ఆ రోజు ప్రెగ్నెంట్ అయ్యావని చెప్పినప్పుడు నాకు మ్యారేజే కాలేదు, బాయ్ ఫ్రెండ్ కూడా లేడు, సెక్షువల్గా ఏది జరగలేదని అబద్ధం చెప్పారు. ఇదో రిపోర్ట్లో కన్ఫర్మ్ అయిందా? లేదు డాక్టర్, మీరు అనుకునేలాంటి అమ్మాయి కాదు తను. ఏదో తెలియకుండా జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెద్ద కూడా జరుగుతుంది. మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి డాక్టర్. తప్పు చేసిన వాళ్ళంతా ఇదే కదమ్మా చెప్తున్నారు. డాక్టర్, మీరే దీనికి అబార్షన్ చేసేయండి. వాట్? తప్పు చేయడం ఎందుకు? ఆ తర్వాత డాక్టర్స్ దగ్గరకు వచ్చి ఈజీగా అబార్షన్ చేయమని అడగడం దేనికి? ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి చూడట్లేదా మీరు? ముందుగానే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి సేఫ్టీ మెజర్ తీసుకోవడం తెలీదా మీకు? డాక్టర్, మీరు మనసు పెడితే అబార్షన్ చేయొచ్చు డాక్టర్. ఐ కాంట్ టేక్ దట్ రిస్క్. సారీ, వెళ్ళి మీరు ఇంకెవరినైనా చూసుకోండమ్మా. డాక్టర్, ఎటువంటి విషయానికి మేము వెళ్ళి ఎవరిని కలవలేము. మీరే ఎవరినైనా రిఫర్ చేయండి డాక్టర్. అది నా పని కాదమ్మా. మూర్తి! డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఇంట్లో తెలిస్తే అందరూ ఊరేసుకోవాలి డాక్టర్. మూర్తి, ప్లీజ్ ముందు వీళ్ళని బయటకు పంపించే. డాక్టర్ 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 ప్లీజ్ డాక్టర్, మీరు అనుకునేలాంటి అమ్మాయి నేను కాదు డాక్టర్. ప్లీజ్ డాక్టర్ హెల్ప్ మీ. ముందు తనని బయటకు తీసుకెళ్ళమ్మా. లే, ముందు ఇక్కడి నుంచి లే. ముందు బయటకు వెళ్ళండి. ప్లీజ్ ఒకసారి చెప్తే అర్థం కాదా? హాస్పిటల్ ఏంటిది? పోండి ముందు బయటికి.